హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూసేస్తారు కదా, పునుగులండి. మనం బయట వెళ్తుంటే వేస్తుంటే అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది. బయట తినేవి అంతా ప్రిఫర్ చేయకూడదు. సో అందుకే నేను ఏం చేస్తానంటే, ఈవెన్ ఎప్పుడన్నా వర్షం పడినా ఇలా ప్రిఫర్ చేస్తాను ఇంట్లోనే. అప్పటికప్పుడు దోసపిండి నేను అప్పటికప్పుడు వేసానండి. యాక్చువల్గా ఇది పర్మనెంట్ అయిన తర్వాత వేసుకుంటాము. నేను దోసపిండి అప్పుడు వేస్తే అప్పటికప్పుడు ఆ రోజు వర్షం పడింది. సో అందుకే అప్పటికప్పుడు ఇలా చేశాను. అప్పటికప్పుడే చేసిన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. లోపల మెత్తగా ఉంటాయి, బయట క్రిస్పీగా క్రంచీగా ఎంతో బాగుంటాయి. చూడండి, పొంగినవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మరి ఎలా తయారు చేసేద్దామో చూసేద్దాం. ఫస్ట్ దోశ బ్యాటర్ నేను కొంచెం మెత్తగా కాకుండా లూజ్గా కాకుండా టైట్గా వేసుకున్నానండి. కొంచెం గట్టిగా వేసుకున్నాను ఈ విధంగా. అందుకని అది యాడ్ చేసేస్తున్నాను. మీకు సరిపడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసేసుకోండి. 1/2 స్పూను పసుపు యాడ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసిన ఫైన్లీ చాప్ చేసిన కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, ఆనియన్స్ ఇలా ఫైన్లీ చాప్ చేసినవి వేసుకోండి. ఆప్షనల్, మీ ఇష్టం. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గ్రీన్ చిల్లీ 4 to 5 ఫైన్లీ చాప్ చేసినవి, క్యారెట్ తురుము, ఈ విధంగా క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకున్నారంటే చాలామంది కూరగాయలు తినరు కదా. ఇలా కనుక మనం ప్రిఫరెన్స్ ఇచ్చామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఖచ్చితంగా, డెఫినెట్గా. మీరు ప్రతి దాంట్లో వేయండి, కాకపోతే అది టేస్ట్ దేనికి యాడ్ అవుతుందో దానిలో వేసుకోండి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసి లైట్గా, ఎక్కువ అవసరం లేదు. లూజ్గా ఉంటే ఖచ్చితంగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో అందుకే మీడియంగా ఈ విధంగా కలుపుకోండి. బ్యాటరు ఈ విధంగా కలుపుకొని ఒక 10 minutes రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనం పల్లి చట్నీ చేసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసి ఒక 3 to 4 స్పూన్స్ పల్లీలు వేసి ఒక 4 to 5 మీకు సరిపడా వేసుకోండి. పచ్చిమిర్చి అయినా వేసుకొని ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలండి ఈ విధంగా వేసుకొని కొంచెం లిటిల్ టామరెండ్ వేసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఒక 3 to 4 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని ఈవెన్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని లిటిల్ బై లిటిల్ సరిపడా యాడ్ చేసేసుకోండి. మీకు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న తవా తీసేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఒక ఆయిల్ వేసేసుకొని మస్టర్డ్ సీడ్స్ 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, బ్లాక్ గ్రామ్స్ మినపప్పు 1 స్పూను, చనాదాలు 1 స్పూను ఈ విధంగా వేసి కొంచెం ఇంగువ లిటిల్, అంతే, ఒక పించ్ ఆఫ్ లిటిల్ వేసుకొని ఆ తర్వాత 1/2 కట్ చేసిన ఎండుమిర్చి వేసేసుకొని ఆ తర్వాత కరివేపాకు 2 స్పూన్స్ మీకు సరిపడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకొని ఈ పోపుని మనము ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్లో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా కొంచెం కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాము. ఇది కాగిందండి, హీట్ అయ్యింది. ఆ తర్వాత మనము పునుగులు చిన్నవి మీకు ఏ షేప్ వస్తే ఆ షేపు, చిన్నవి, కాకపోతే అప్పటికప్పుడు చేసినవి కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, నో ప్రాబ్లం. ఈ విధంగా వేసుకొని రెండో సైడు టర్న్ చేసేసుకోండి. ఈ విధంగా ఒకదానికి ఒకటి తగలకుండా ఈ విధంగా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. లోపల ఉడుకుతాయండి ఖచ్చితంగా. మీకు సరిపడా చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోండి. ఇవన్నీ మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. పునుగులన్నీ మొత్తం మనం వేసుకున్న పునుగులన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే మాదిరిగా మనం ఇంకా బ్యాటర్ ఉంది కదా, అదేవిధంగా మిగిలిన బ్యాటర్ కూడా లైక్ పునుగుల మాదిరిగా ఇలా వేసేసుకోండి. మొత్తం సేమ్ రిపీట్
చేయండి ఒకసారి. ఈ విధంగా సరిపడా ఎక్కువ వేసుకోమాకండి. ఎక్కువ వేసుకుంటే మనము టాన్ చేసేటప్పుడైనా కొంచెం ఇబ్బంది అవుతుంది. సరిపడా కొంచెం వేసుకోండి, ఎక్కువ కాకుండా. ఈ విధంగా వేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి. ఇవి మొత్తం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మీరు పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.